ఆగండి ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో అభిషేక్ పర్ఫార్మెన్స్ నచ్చిందా లేకపోతే కిషాన్ దర్ పర్ఫార్మెన్స్ నచ్చిందా కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అయినా ప్యాట్ బ్రో, వరుసగా 7 మ్యాచ్లు ఆడినాం, 7 మ్యాచ్లో టాస్ ఓడిపోయినాం. నువ్వు అలా అడుగు పెట్టావా లేదో? ఈ మ్యాచ్ లో టాస్ గెలిచేసినాం. ఏమైనా లక్క ప్యాట్ బ్రో? సైలెన్సరా మజాక? ఇలా అడుగు పెట్టారా లేదో? వట్టిగిన టాస్ గెలిచినాం, అలాగే మ్యాచ్ కూడా గెలిచినాం. అట్లుంటుంది బై మన సైలెన్సర్ తోని. ఇక బౌలింగ్ విషయానికి వస్తే నీ 4 ఓవర్లేసి జస్ట్ 27 రన్స్ ఇచ్చా, జస్ట్ 6.75 ఎకానమీ. అది ఈ సైలెన్సర్ బౌలింగ్ అంటే. అరే పరాగు, ఎట్లుంది? మీపై మ్యాచ్ గెలవడం మొదలు పెట్టాం, మ్యాచ్ ఓడిందంటూ ఏది లేదు. వరుసగా 1, 2 ఏకంగా 4 మ్యాచ్లు. నీ అవ్వ దొరికిన టీం దొరికినట్టే వట్టిగా కుత్త చెక్కుకుంటూ వస్తున్నాం. కొడుకులాం, కాటరమ్మ కొడుకులం రా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తాం. అయినా 228 రన్స్ కొట్టి మ్యాచ్ ఓడిపోయినామంటే నమ్మసక్యంగా లేదు. అంత మంచి బౌలింగ్ అటాక్ ఉండి 2 పాయింట్లు వాళ్ళ నోట్లో పెట్టినాం. వాళ్ళపై వట్టిగానే రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటే ఈ బౌలర్లు ఉన్నారే, ఓవర్ కి కనీసం 12 రన్ల నుంచి 15 రన్లు వట్టిగా ఇచ్చి పడేశారు. మ్యాచ్ ని సంక నాకు ఇచ్చేశారు. ఏమైంది బుడ్డోడా, అంతగానో ఏడుస్తున్నావు? అరే లేకపోతే ఏంటే చెట్టు అంకుల్, 37 బాల్కే 100 పిసికిన, మొత్తం 12 సిక్స్లు 5 ఫోర్లు 278 స్ట్రైక్ రేట్ తో 103 రన్లు వట్టిగానే పిసికి పడేసిన. లాస్ట్ టైం నా పుల్ల పీకిన ప్రఫుల్ గారిని మొదటి ఓవర్ లోనే 30 రన్లు వట్టిగానే పిసికి పడేసిన. అంత రన్స్ కొట్టి ఏం ప్రయోజనం లేకుండా పోయా. మ్యాచ్ సంఖ్య నాకు ఇచ్చేసిరే. అరే బుట్టోడా, మీ కళ్ళ కొట్టునికి ఉన్నది నువ్వు ఒక్కడే, కానీ మా దగ్గర ఉన్నదంతా కాటరమ్మ కొడుకులు. అయినా నువ్వు చెడ్డీలేసే టైం నుండే 6లు 4లు వట్టికినే పిసుకుతున్నా. అలాంటిది నువ్వే కొట్టినావంటే ఈ అభిషేక్ షేకాడిచ్చ కూడా ఎలా ఉంటాడో. ఒక్కడ 6లతో డీల్ చేసే, ఇక్కడ నేను మొత్తం 4లతో డీల్ చేసా. 29 బాల్స్ కి 57, మొత్తం 11 4లు 1 6. అభిషేక్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అయినా ఏంది భయ్యా కిషాను, మా రాజస్థాన్ పైన ప్రతిసారి ఆ కొట్టడింది. నీ అవ్వ లాస్ట్ సీజన్ లో ఏమంటే ఏకంగా సెంచరీనే కొట్టినావు, లాస్ట్ మ్యాచ్ ఏమంటే ఏకంగా 90 రన్స్, ఈ మ్యాచ్ లో ఏమంటే 70 రన్స్. ప్రతి మ్యాచ్ మా పైన కొట్టుడేంది. అయినా మీ బౌలర్లకి నాకు పెద్ద కనెక్షన్ ఉంది. ప్రతిసారి ఫామ్ లో లేకపోయినా మంచి ఫామ్ లో తెప్పించేది మీ టీమే. అప్పుడప్పుడు మ్యాచ్లు ఓడిపోయే టైంలో మంచి ఫామ్ లో తెప్పించేది మీ టీమే. పరాగు, ఐ లైక్ యువర్ టీమ్. ఓయమ్మా, ఏ చిన్న సెకండ్ ఎవరో నీలో నా బట్ట. అరే ఏమైంది భయ్యా బౌలర్లు? ఒక్కరంటే ఒక్కరు కూడా మంచిగా బౌలింగ్ వేయకపోతే ఎలా? ఈ జోప్రా ఆర్చర్ మినహా ఇచ్చి అందరూ రన్స్ ఇచ్చేశారు. ఒక్క బౌలింగ్ అంటే ఒక్క బౌలింగే కాదు, ఆ ఫీల్డింగ్ లో కూడా దరిద్రంగా చేశారు. అదే 1, 2 ఏకంగా 3 క్యాచ్ డ్రాప్లు. ఆ అభిషేకానికి అయితే ఏకంగా 2 క్యాచ్ డ్రాప్లు. ఇంత దరిద్రంగా ఆడినందుకే మ్యాచ్ పోయా, రివెంజ్ మట్టిలో కలిసిపోయా. అరే రెడ్డి, ఏమైనా ఫామ్ లో ఉన్నావా? నీ అవ్వ ఏం కొట్టినావు 18 బాల్కి 36 రన్లు, 3 6లు 2 4లు. మ్యాచ్ ని వారు 1 సైడ్ చేసి పడేసినావు తమ్ముడు. కేక, నువ్వైతే కేక. థ్యాంక్ యూ కమిన్స్ బాబాయ్. ఈ బాల తినుడు గుల్లిచ్చి ఆడడంతా పోయింది. కొట్టడం ఏకంగా 6లు 4లు వట్టిగానే కొట్టడమే.